టీవీ7 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న అదనపు పన్నును రద్దు చేయాలన్న డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల యజమానులు ఆదివారం అర్ధరాత్రి అనగా 31 తేదీ నుంచి 24 గంటల బంద్ తలపెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు ఆర్ గోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్ డీజిల్ పై అదనంగా విధిస్తున్న ₹4 పన్నును తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫారం ఎఫ్, ఫారం బి లైసెన్సులను పూర్తిగా రద్దు చేయాలని, బంకుల యజమానులపై అగ్నిమాపక శాఖ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ట్యాంకర్ల అద్దెలపై వసూలు చేయ తలపెట్టిన వ్యాట్ ను రద్దు చేయాలని ఇదివరకే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము అన్ని పెట్రోల్ బంకుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు కొనుగోళ్లు, అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు గోపాలకృష్ణ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జరిగిన బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి షాపులను బంద్ చేయించారు. మధ్యాహ్నంకు బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. సాయంత్రానికి వాహనాలు, హోటళ్లు అన్ని యథాతథంగా నడిచాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించారు. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడక్కడ సాయంత్రం నుంచి రోడ్ల మీదకు ఎక్కాయి. యుద్ధ ప్రతిపాదికన కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, డంపింగ్ యార్డ్ వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బృందావన్ తదితర కాలనీల వద్ద ఉన్న కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ వలన అక్కడ నివసిస్తున్న కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామంటూ గత కొన్నేళ్లుగా వీరు డంపింగ్ యార్డ్ ను తరలించాలంటూ విన్నవించారు. అయినా వినడం లేదని ధర్నాలు చేశారు. కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కారం అవడం లేదంటూ కాలనీవాసులు ఈ రోజు డంపింగ్ యార్డ్ ముందు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా మైనంపల్లి హనుమంతరావు, మాజీ కోఆపరేషన్ సభ్యుడు నందికంటి శ్రీధర్ తదితరులు హాజరై వారికి మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించాలని గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు ఎన్ని రకాలుగా నిరసన చేస్తున్నా వారి గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హనుమంతరావు అన్నారు. కంటోన్మెంట్ తమ పరిధిలో లేకపోవడం, కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. డంపింగ్ యార్డ్ వలన ఇక్కడ నివసిస్తున్న ఎందరో కాలనీవాసులు ఆరోగ్యరీత్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు చుట్టూ ఉన్న కాలనీలో ఎక్కడో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ఇకనైనా కంటోన్మెంట్ అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ స్థలానికి బదులుగా మరోచోట అంతే స్థలం ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రికి విన్నవించి తప్పక ఇప్పిస్తానని ఆయన భరోసా వ్యక్తం చేశారు. నేను మైనంపల్లి హనుమంతరావు గారు చెబితే నేను ఇక్కడ ట్రేస్ తవ్వానండి అని చెప్పి చెప్పు, ఏదన్నా నేను చూసుకుంటాను అన్న. ఓకే, అదే విధంగాను పర్సనల్ లోన్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు రండి అని చెప్పేసి వెళ్ళిపోయినాం. మీకు లోన్కి వెళ్తే పిఏ గారంటే మరి వాళ్ళకి ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు లోన్కి వెళ్ళాలి. అది ఎక్కడైనా అంతే. మేము లాస్ట్ లో వెళ్ళాం, అక్కడ బయట ఉంటుంటే వచ్చిన ముఖ్య అతిథుల్ని వాళ్ళు బయటకు పంపిస్తా గుమ్మం దగ్గర మమ్మల్ని చూసి పిఏ ఆపేస్తున్నాడు. అరే రండి రాని అని చెప్పేసి మమ్మల్ని ఆయన స్వయంగా తీసుకెళ్లి మా ఆలకించి తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులకి చెప్పారు, ఏమంటే వీళ్ళు వచ్చింది వారి పర్సనల్ విషయాన్ని కాదు, వాళ్ళు పబ్లిక్ ఇష్యూ మీద వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు నేను అటెండ్ అవ్వాలి, తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డోల్ రమేష్ గారికి, తోట మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా 133 డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనిల్ కిషోర్ గారు, అదేవిధంగా ఉమ్మడి మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మాజీ కార్పొరేటర్ జగన్ గారికి, అమర్ గారికి, పెద్దలకు చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మనం సంబంధించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ సమస్య
2011 నుంచి కూడా ఈ సమస్యగానే ఉండిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అందరికి కూడా మరి నేను అపాలజీ తెలియజేసుకుంటాను. నేనేం చేయలేకపోయాం. నేను మెదక్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు జితేంద్రనాథ్ ఇద్దరు లెటరేట్స్ పైన మరి సిఇఓ గారికి సోదరిమణి సుజాత గుప్తా గారికి మేమే పర్సనల్ గా వెళ్లి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్యాచ్ పై చేస్తానని చెప్పారు. మేము రిప్రజెంట్ చేసి కూడా దాదాపు 4 years అయిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 15 కాలనీస్ కూడా ఈ డంప్ యార్డ్ వలన ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, పెద్ద మనుషులకు కానివ్వండి, టోటల్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఇవన్నీ కూడా పర్సనల్ గా వెళ్ళి మేము వివరించాం. సుజాత గుప్తా గారు అంటే ఒక హై రిగార్డు మంచి ఆఫీసర్ అని చెప్పి పేరుంది, కానీ ఇక్కడ చూస్తే మాత్రం శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుందో మరి సిఇఓ సుజాత గుప్తా గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా బ్యాడ్ లక్ ఏమంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు సోమేష్ గారు. వీరిద్దరు కూడా ఈ రోజు పనికి అడ్డంకిగా మారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నందుకు డెమోక్రటిక్ వేలో అన్ని విధాలు ప్రయత్నించాం. కానీ డెమోక్రటిక్ వేలో వెళ్తే ఫెయిలియర్స్ ఎదురవుతాయని చెప్పి మరి నాచారంలో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు ప్రయత్నిస్తుందని వక్తలు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని, దీనికోసం సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫిక్స్ చేయాలంటే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ ఫిక్స్ అవసరం లేదు. వాళ్ళు ఫిక్స్ ఎందుకు ఫిక్స్ చేస్తే ఏమవుతుంది అని నర్సరెడ్డి గారు కూడా మా ముందర ఉండే ఆ రోజు నర్సరెడ్డి గారి ముందర కూడా మొత్తం మేము అన్ని ఇస్తున్నాం కదా యూనియన్ అవసరం అన్నట్టు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఒక 65-70 మందిని మొత్తం బయట పెట్టి వాళ్ళకు యూనియన్ నడిపితే మొత్తం కాంట్రాక్ట్ పద్ధతితో లిక్కర్ సీంటర్ ఫ్యాక్టరీ నడపాలా, వాళ్ళు లిక్కర్ ఫ్యాక్టరీ వేరే ఫ్యాక్టరీ కూడా నేర్చుకోవాలా అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కాంగ్రెస్ కాకపోతే ఇవన్నీ ఈ సమస్యలు మనం ఇప్పుడు చెప్పడం కాదు, రేపు పొద్దున నిజంగా 2 తారీఖు మాత్రం ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ లీడర్స్ సెప్టెంబర్ 2 తారీఖు సమ్మె జయప్రదం చేయాల్సిందిగా మీ అందరి ముందు నేను సవినయంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశమంతటా రాఖీ పౌర్ణమి కానీ కార్మిక క్షేత్రమైనటువంటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో రాఖీ పౌర్ణమితో పాటు నేత కార్మికులకు నూలు పౌర్ణమి అదనపు పండుగ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మార్కండేయ శోభయాత్ర పట్టణపు పూరా వీధులలో కన్నుల పండుగగా సాగింది. తెల్లవారి నుండే మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని అలంకరించిన వాహనంపై పట్టణ పూరా వీధుల గుండా ఆనందోత్సవాల మధ్య ఊరేగిస్తారు. ఆ వాహనం వెనుకనే మరో వాహనంలో ఒక నేతన్న స్వామి వారికి మగ్గం పైన నూలు వస్త్రాన్ని అల్లుతూ వెనక వస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. సిరిసిల్ల పట్టణ బస్టాండ్ వద్ద గల పద్మశాలిలకు సంబంధించిన నేతన్న విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక వస్త్రాన్ని స్వామివారికి మరొక వస్త్రాన్ని విగ్రహానికి సమర్పించడం జరుగుతుంది. ఇలా జరిగినటువంటి శోభయాత్రలో కరీంనగర్ జిల్లా ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ మొదటి మహిళ రాఖీని కట్టి స్వాగతం పలికారు. వినోద్ కుమార్ వాహనంపై నేసినటువంటి నూలు వస్త్రాన్ని నేతన్న విగ్రహానికి అలంకరించడం జరిగింది. సిరిసిల్ల అంటే రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దావా చేశారు. ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చిందులు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని పొన్నం మండిపడ్డారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల వీడియో టేపులను ప్రదర్శించారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, తీరా వచ్చాక మరొక మాట మాట్లాడుతున్న కేసీఆర్ కు ఏమాత్రం నిబద్ధత లేదన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రజల ఆకాంక్షను కేసీఆర్ ఎలా ఎద్దావా చేస్తున్నాడో మీరే వినాలంటూ పొన్నం ప్రభాకర్ కేసీఆర్ వీడియో టేపులను ప్రదర్శించారు. ఇలా ద్వంద్వ వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని పొన్నం ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు ఉద్యమ నాయకుడిగా అనేక సందర్భాల్లో అనేక అంశాల గురించి పూర్తిగా మాటలకు పొంతన లేకున్నటువంటి మాటలను కొన్నిటిని వీడియోల రూపంలో తీసుకొని రావడం జరుగుతోంది. గతంలో తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి వీడియోను చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి చేరింది. అదేవిధంగా ఇప్పుడు 17th సెప్టెంబర్కు సంబంధించి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏం మాట్లాడాడు, ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను వీడియో రూపంలో చూపెడతా ఉన్నాం. ఇటువంటి వీడియోలను ఇంకా ముఖ్యమంత్రి కాకముందు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉద్యమంలో ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా యూటర్న్ తీసుకొని ప్రజలను భ్రమపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న అంశాల మీద స్పష్టంగా వారి మాటల్లోనే వారు మాట్లాడినటువంటి మాటల్ని తెలంగాణ ప్రజలకు చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోను కూడా చూపెడతాం. వీడియో చూశారు. మళ్ళీ ఇప్పుడు 17 సెప్టెంబర్ గురించి ముఖ్యమంత్రిగా అంతకుముందు టీఆర్ఎస్ అధ్యక్షుడే ఏమేం మాట్లాడో మరొకసారి ఈ వీడియోలు చూడమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 17 సెప్టెంబర్ నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఎందుకు జరపరండి రోజయ్య గారు నేను అడుగుతున్నా. నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలలు ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనవి నువ్వు మాకేం గౌరవం ఇచ్చినట్టు? మేము జరపం, పాత పద్ధతిని కొనసాగిస్తామని చెప్పినట్టు. 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఎంపీలారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే మిత్రులారా, ముఖ్యమంత్రి నొప్పియండి, లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చైనా సరే రోజు మమ్మల్ని గౌరవించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఉంచమని చెప్పి మీరు బయటికి రావాల్సిన తరుణం ఆసన్నమైంది. వీడియో చూశారుగా. ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉత్సవాలు జరపకపోతే మాకేం గౌరవిస్తున్నారని అడిగి కాంగ్రెస్ ప్రజలను ఈ ప్రభుత్వాన్ని కూలదోయమని పిలిపించినటువంటి వ్యక్తి తానే ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన మాట మాట్లాడే వ్యక్తి ఈ రోజు మళ్ళీ 17 సెప్టెంబర్ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి ఒకసారి. ఒకడు విలీన దినం అంటాడు, ఒకడు విమోచన దినం అంటాడు, ఇంకోటి విద్రోహ దినం అంటాడు. రకరకాల మల్టిపుల్ డైమెన్షన్స్ దానికి ఉన్నాయి. ఎట్లా పాటిస్తుందో అట్లా పాటిస్తుంది. మేము వద్దంటు కూడా మా పాటికారంలో మేము కూడా ఏదైతే చేయాలి, అది ఎవరి వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని అధికారికంగానే జరపాలి, ఇది జరపాలి. ఈ ఎవరైనా ఎత్తుకోవడానికి చిల్లర ఎత్తుకోవాలతో రాజకీయాలు చేస్తామంటే మాకు కావాలి, అవి పనికొచ్చేది కావు. చూశారుగా 2 వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అధికారంలో లేకముందు ఒకటి, అధికారంలో వచ్చిన తర్వాత ఒకటి. అంటే ప్రజలు ఆత్మగౌరవం అప్పటికి ఇప్పటికి ఏం మారింది? తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించమంటే ఎందుకు అభ్యంతరం వస్తా ఉన్నది? ఎందుకు ఈ విధంగా మరి 4 నాలుగుల ధోరణితో మాట్లాడుతూ ఉన్నారో ప్రజలే గమనించాలి, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తితోటి మన తెలంగాణ గౌరవం పెరుగుతుందా, మన పరపతి పెరుగుతుందా, మన ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుంది ఇటువంటి అబద్ధాల ముఖ్యమంత్రితో అనే అంశాన్ని గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాను. చిల్లర రాజకీయాలు అంటా ఉన్నారు. చిల్లర రాజకీయాలుగా అంటే చిల్లర విషయాలు ఆయనే మాట్లాడినట్టే కదా. చిల్లర వాళ్ళు మాట్లాడుతూ ఎదుటివాన్ని చిల్లరగా భావించేటువంటి వ్యక్తులు మన ముఖ్యమంత్రులుగా ఉండడం అనేటువంటిది తెలంగాణ దురదృష్టం. భాష మార్చుకో, యాస మార్చుకో, ఆచరణ నేర్చుకో, అంతే తప్ప ఏం లేకుండా వట్టిగానే నోటికి వచ్చింది మాట్లాడతా అని అనుకుంటూ పోతే ఇలా వ్యవస్థల ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా రకరకాల అన్నిటి కూడా ఇలా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటా ఉంది. నేను ఈరోజు మాట్లాడితే రేపు నేను మాట మారిస్తే ప్రజల ముందట పూర్తిగా
ఇజ్జత్, తెలుగులోని భాషలో ఇజ్జత్ ఉండదనే మాట చెప్తా ఉన్నారు. తెలంగాణ క్రీడారత్నం, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ తార సానియా మిర్జా రాష్ట్రపతి భవన్లో మెరిసిపోయారు. క్రీడా రంగానికి ఆమె చేస్తున్న సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెకు సముచితంగా గౌరవం ఇచ్చి సత్కరించింది. ఆమె రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. సానియా మిర్జా అవార్డు స్వీకరిస్తున్న సమయంలో రాష్ట్రపతి భవన్లోని సెంట్రల్ హాల్ కరత్వాలా ధ్వనులతో మార్మోగిపోయింది. అవార్డును స్వీకరించిన అనంతరం సానియాను పలువురు ప్రముఖులు అభినందించారు. అదేవిధంగా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు. సమాజంలో పాశ్చాత్య సంప్రదాయం వచ్చి కూసున్నది. మన భారతదేశం ఒకప్పుడు ఎంతో గొప్ప దేశం అన్నదైతే తిన్నాం. ఇప్పుడు సభ్య సమాజం సిగ్గుపడే లెక్క తయారయ్యారు జనాలు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండంగా ఇంకో గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసుడు ఈ కాలంలో నడుస్తుంది. అరే గాడితోటి ఆగుతారా? కట్టుకున్న పెన్లా ఉన్నాక ఇంకో గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసుకుంటా తిరుగుతారు జనాలు. గిడ కనబడతారు చూసిర్రా అద్దాలు పెట్టుకొని, ఆయనే మన్మధుడు అనుకుంటాడు. ఇక కట్టుకున్న భార్య ఉన్నాక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాడు. ఇక గర్ల్ ఫ్రెండ్ కోసం కట్టుకున్న భార్యనే కాదని ఇక ఆమెతోటి బిజినెస్ పని మీద గోవా పోతానని చెప్పి ఆయన తన గర్ల్ ఫ్రెండ్ తోటి గోవాకి ఏరోప్లేన్లో గోవా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఇక ఈ భర్త మీద అనుమానం వచ్చిన భార్య ఇంకో ఫ్లైట్ ఎక్కి గోవాకి చేరుకొని ఎయిర్పోర్ట్లో చూసుడుతోటే ఆమె భర్త ఆయన గర్ల్ ఫ్రెండ్ తోటి కనబడ్డాడు. ఇక వీళ్ళిద్దరిని దొరకబట్టిన గామె లొల్లికి దిగింది. నన్ను కాదని దీంతో గులుకుతాను ఆవురా అని లొల్లి పెట్టింది. అరే అడ్డంగా దొరికిందన్న ఇంగితం లేకుండా ఆమె భర్త గదెగ్గి మన్మధుడు బాజాప్తుగా ఏం చేస్తావే ఇంటికి ఓ అని బెదిరించిండు. ఆమె కాపురంలో నిప్పులు పోసినాక గర్ల్ ఫ్రెండ్ని తిట్టి కోపం ఆపుకోకుండా ఒక్క దెబ్బేసింది పాపంగా ఇల్లారు. ఇక గీనె పశువు లెక్క కట్టుకున్న భార్య అని చూడకుండా మానవత్వం మరిచిపోయి గా ఎయిర్పోర్ట్లోనే గామెను కొట్టి కాలుతోడు తన్నిండు. చూసిర్రా భారతదేశంలో ఆడదానికి పరాయి మొగోడు మర్యాద ఇచ్చుడు అక్కడ ఉంచితే కట్టుకున్న మొగుడే కర్కశంగా కాలుతోడుదంతే పాపంగా ఇల్లాలు గోడు ఎవరికి చెప్పుకుంటది. ఈ తతంగం అంతా గోవా ఎయిర్పోర్ట్లో జరుగుతా అంటే జనాలు తమాషా చూస్తారు. గిసోంటి పశువును ప్రభుత్వము పోలీసులు ఉన్న అన్ని కేసులు పెట్టి గట్టిగా శిక్షించి గా ఇల్లాలకు న్యాయం జరగటట్టు చూడాలి. లేకపోతే గిసోంటోని చూసి మొత్తం సమాజం అంతా చెడిపోయే కథ అవుతుంది. सामने बोलना जो तुमको बोल रहा है, उसके सामने क्यों नहीं बोलती? सामने क्यों नहीं बोलती रहती? शरीफ क्यों बनती है? हाँ क्यों शरीफ बनती है? ये देखो ये सुन 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 से तमाशा उमाशा करने में तो नहीं है. इसको बोलो जाती तो उधर जा चल. क्या बोला? ठीक है हाँ चल. अच्छा उसको छोड़, उसको छोड़, उसको छोड़, उसको छोड़. मेरी मर्जी मेरे को जाने का. चल देखो ये रखेल चाहिए. हाँ मेरे को कोई नहीं चाहिए. तू जा यहाँ से. तू चल यहाँ से, चल यहाँ से, चल यहाँ से. ये जो तमाशे करने ना करती है पहले दिन से समझ गई? यानी बेटा मैं चालू हो जाऊंगा. जल्दी बोल रहा हूँ बहुत टाइम पर पी रहा हूँ. फ्लाइट छूट गई उधर पैसे की माँ छुदी अलग दूसरी फ्लाइट का इसको क्यों नहीं बोलता है तू? 2 मिनट चुप बैठने नहीं होता है. इसको क्यों नहीं बोलता है? क्योंकि वो कुछ बोल रही नहीं है. कुछ नहीं बोल रही है. वाह 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 मैं इतना बड़ा तमाशा करके कुछ बोल रही है.
उसको आगे एक जगह तो बोल रहा है उसको मार रही है बार बार मत बना पीछे पीछे आ रही तुम्हारे को भी बोल रहे यार इसको संभाल लो यार तुम लोग ఉప్పల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడున్న మహిళలతో సంభాషించారు. వారు ఆయనకు రాఖీ కట్టడానికి ఆసక్తిని కనబరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైనేజీకి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. నగరానికి దగ్గరగా ఉన్న పేదవారందరూ 1,20,000 వరకు అర్జీలు పెట్టుకుంటే అర్హులైన వారందరికీ పట్టాలు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. కుక్కడపల్లి కానీ ఎల్బీ నగర్ కానీ షేర్లింగంపల్లి సిటీకి రంగారెడ్డి జిల్లా గ్రేటర్లో స్వచ్ఛంద హైదరాబాద్ కింద మరి ఇక్కడ 13 కోట్లు, అదేవిధంగా ఎల్బీ నగర్లో 17 కోట్లు, అదేవిధంగా కుక్కడపల్లిలో 14 కోట్లు. ఈ విధంగా స్వచ్ఛ హైదరాబాద్లో ప్రజలు కోరే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంబడే నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి దీని ద్వారా ప్రజలకు ఎక్కడైతే రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడక్కడ మంచినీటి ఇబ్బంది ఎక్కడైతుందో పైపులు పలిపోయిన అట్లాంటివి కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి చక్కగా ఇక్కడ స్టేడియం కూడా కట్టేయడం జరుగుతుంది 10 లక్షలతోటి. మరి ఏదైతే సిటీకి దగ్గర ఉన్నటువంటి పేదవారందరికీ కూడా 1,50,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి దాంట్లో 80,000 మందికి పేదోళ్లకు ఖరీదైనటువంటి ల్యాండ్ కూడా రెగ్యులర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే ఎంపీ గారు చెప్పినారు ఇంకా కూడా కొన్ని కేసులు ఉండి కొంతమంది పేదోళ్ళకి ఇవ్వాల్సి ఉన్నాయి. వాటిని తొందరలోనే పరిష్కారం చేసి ఇంకా నాకు తెలిసిన వరకు 70,000 అప్లికేషన్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చున్నాం. తప్పకుండా తొందరలోనే పేదోళ్ళు ఎక్కడైతే కబ్జాలు పెట్టి ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ చేస్తాం. ఇంకా కూడా మరి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లలో 50 నుంచి 120 వేలకు కబ్జాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా పట్టాలిస్తారు. ఉప్పల్లోని బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామి మఠంను గవర్నర్ నరసింహన్ మరియు ఆయన సతీమణి సందర్శించారు. ఆలయ పెద్దలు వీరికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వీరిని ఆశీర్వదించారు. లింగ వివక్ష పరంగా వ్యాఖ్యలను చేసినందుకు గాను ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కోడలు మగబిడ్డాని కంటానంటే వద్దంటానా అన్న వ్యాఖ్యలపై తాను మెమోరాండం ఇవ్వడానికి వచ్చానని లావణ్య అనే మహిళ తెలిపారు. ఆ మాటలు ఆడపిల్లలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బాధ్యత కలిగిన ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు కాదని, ఆడవాళ్ల పట్ల రాజకీయ నాయకుల వివక్ష వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు. చెప్పారు తెలుగులో. అదేంటంటే కోడలు మగబిడ్డని ఇస్తానంటే అత్తగారు వద్దంటుందా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఇది స్టేట్మెంట్ ఈ నానుడు అనేది ఎప్పుడు ఉంది అంటే ఒకప్పుడు ఆడపిల్ల పుడితేనే తప్పు, పుట్టిన ఆడపిల్లల్ని చంపేయాలి అని ప్రజలు అనుకుని వాళ్ళ అవేర్నెస్ లేని టైంలో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అంటే ఇట్లాంటి నానుడులు ఎక్కువ వచ్చాయి. అలాంటి టైంలో వచ్చింది కాబట్టి ఏంటంటే ఇది గర్ల్ చైల్డ్కి అగెనిస్ట్గా ఉందని చెప్పి అనిపించి నేను ఈ మెమరాండం ఇవ్వడానికి వచ్చాను.
అండ్ ఆల్రెడీ ఈ రోజులో పోయి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇలాంటి మెమరాండమ్స్ మాలాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల కొంతవరకు యాక్షన్ తీసుకోగలిగితే, ఏపీ ఉమెన్ కమిషన్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే ఇలాంటివన్నీ కొంచెం తగ్గుతాయి అనే ఆశతో నేను ఇక్కడికి వచ్చానండి. అందుకే నేను వీళ్ళకి మెమరాండం ఇచ్చాను ఆల్రెడీ. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. తీసుకుంటే ఇంకా కొంచెం ఆడవాళ్ళకి మంచి జరుగుతుందని నేను. తెలంగాణలో జరుగుతున్న అర్చకుల బంద్ కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే పూజారి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గుడి ఎక్కాడు. దీంతో అందరూ వారించినా అతను దిగలేదు. కొంతసేపటికి ఎలాగోలా కిందకు దించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ అప్సిగూడలో పేకట రాయలపై పోలీసులు దాడి చేసి 8 మంది పేకట రాయలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,59,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో ఓ అపార్ట్మెంట్ లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేసి 8 మందిని అరెస్టు చేశారు. అయితే వారి వద్ద భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం కేవలం 2,59,000 నగదు ఉన్నట్లు తెలిపారు. అయితే వారి వద్ద సుమారు 30 లక్షల నగదు ఉన్నట్లు వారి మిత్రులు తెలపడం పలు అనుమానాలకు తావిస్తుంది. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న అఖిల్ చిత్రం టీజర్ విడుదలైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ టీజర్ ను విడుదల చేశారు. అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 న్యూస్ 24/7. నా పేరు పద్మ. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. యుద్ధ ప్రతిపాదికన కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, డంపింగ్ యార్డ్ వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బృందావన్ తదితర కాలనీల వద్ద ఉన్న కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ వలన అక్కడ నివసిస్తున్న కాలనీ వాసులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామంటూ గత కొన్నేళ్లుగా వీరు డంపింగ్ యార్డ్ ను తరలించాలంటూ విన్నవించారు. అయినా వినడం లేదని ధర్నాలు చేశారు. కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కారం అవడం లేదంటూ కాలనీ వాసులు ఈ రోజు డంపింగ్ యార్డ్ ముందు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా మైనంపల్లి హనుమంతరావు, మాజీ కోఆపరేషన్ సభ్యుడు నందికంటి శ్రీధర్ తదితరులు హాజరై వారికి మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించాలని గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు ఎన్ని రకాలుగా నిరసన చేస్తున్నా వారి గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హనుమంతరావు అన్నారు. కంటోన్మెంట్ తమ పరిధిలో లేకపోవడం, కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. డంపింగ్ యార్డ్ వలన ఇక్కడ నివసిస్తున్న ఎందరో కాలనీవాసులు ఆరోగ్యరీత్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు చుట్టూ ఉన్న కాలనీలో
ఎక్కడో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ఇకనైనా కంటోన్మెంట్ అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ స్థలానికి బదులుగా మరోచోట అంతే స్థలం ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రికి విన్నవించి తప్పక ఇప్పిస్తానని ఆయన భరోసా వ్యక్తం చేశారు. నేను మైనపల్లి హనుమంతరావు గారు చెబితే నేను ఇక్కడ ట్రెస్ తవ్వానండి అని చెప్పి చెప్పు, ఏదన్నా నేను చూసుకుంటాను అన్న. ఓకే, అదే విధంగాను పర్సనల్ లోన్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు రండి అని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఇక లోన్కి వెళ్తే పిఏ గారంటే మరి వాళ్ళకి ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు లోన్కి వెళ్ళాలి, అది ఎక్కడైనా అంతే. మేము లాస్ట్ లో వెళ్ళాం, అక్కడ బయట నుంచుంటే వచ్చిన ముఖ్య అతిథుల్ని వాళ్ళు బయటకు పంపిస్తా గుమ్మం దగ్గర మమ్మల్ని చూసి పి ఆపేస్తున్నాడు. అరే రండి రాని అని చెప్పేసి మమ్మల్ని ఆయన స్వయంగా తీసుకెళ్లి మా ఆలకించి తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులకు చెప్పారు, ఏమంటే వీళ్ళు వచ్చింది వారి పర్సనల్ విషయాన్ని కాదు, వాళ్ళు పబ్లిక్ ఇష్యూ మీద వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు నేను అటెండ్ అవ్వాలి, తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డోల్ రమేష్ గారికి, తోట మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా 133 డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనిల్ కిషోర్ గారు, అదేవిధంగా ఉమ్మడి మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మాజీ కార్పొరేటర్ జగన్ గారికి, అమర్ గారికి, పెద్దలకు చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మనం సంబంధించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ సమస్య 2011 నుంచి కూడా ఈ సమస్యగానే ఉండిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అందరికి కూడా మరి నేను అపాలజీ తెలియజేసుకుంటాను. మేమేం చేయలేకపోయాం. నేను మెదక్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు జితేంద్రనాథ్ ఇద్దరు లెటరేట్స్ పైన మరి సిఇఓ గారికి, సోదరిమణి సుజాత గుప్తా గారికి మేమే పర్సనల్ వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్యాసిఫై చేస్తానని చెప్పారు. మేము రిప్రజెంట్ చేసి కూడా దాదాపు 4 years అయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 15 కాలనీస్ కూడా ఈ డంప్ యార్డ్ వలన ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, పెద్ద మనుషులకు కానివ్వండి, టోటల్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఇవన్నీ కూడా పర్సనల్ వెళ్ళి మేము వివరించాం. సుజాత గుప్తా గారు అంటే ఒక హై రిగార్డు మంచి ఆఫీసర్ అని చెప్పి పేరుంది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుందో మరి సిఇఓ సుజాత గుప్తా గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా బ్యాడ్ లక్ ఏమంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు సోమేష్ గారు. వీరిద్దరు కూడా ఈ రోజు పనికి అడ్డంకిగా మారారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నందుకు డెమోక్రటిక్ వేలో అన్ని విధాలు ప్రయత్నించాం, కానీ డెమోక్రటిక్ వేలో వెళ్తే ఫెయిలియర్స్ ఎదురవుతాయని చెప్పి మరి TV11 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న అదనపు పన్నును రద్దు చేయాలన్న డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల యజమానులు ఆదివారం అర్ధరాత్రి అనగా 31 తేదీ నుంచి 24 గంటల బంద్ తలపెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు ఆర్ గోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్ డీజిల్ పై అదనంగా విధిస్తున్న ₹4 పన్నును తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫారం F, ఫారం B లైసెన్సులను పూర్తిగా రద్దు చేయాలని, బంకుల యజమానులపై అగ్నిమాపక శాఖ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ట్యాంకర్ల అద్దెలపై వసూలు చేయ తలపెట్టిన వ్యాట్ ను రద్దు చేయాలని ఇదివరకే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించినట్లు చెప్పారు.
ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము అన్ని పెట్రోల్ బంకుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు కొనుగోళ్లు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు గోపాలకృష్ణ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జరిగిన బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి షాపులను బంద్ చేయించారు. మధ్యాహ్నంకు బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. సాయంత్రానికి వాహనాలు, హోటళ్లు అన్ని యథాతథంగా నడిచాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించారు. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడక్కడ సాయంత్రం నుంచి రోడ్ల మీదకు ఎక్కాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చిందులు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని పొన్నం మండిపడ్డారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల వీడియో టేపులను ప్రదర్శించారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, తీరా వచ్చాక మరొక మాట మాట్లాడుతున్న కేసీఆర్ కు ఏమాత్రం నిబద్ధత లేదన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రజల ఆకాంక్షను కేసీఆర్ ఎలా ఎద్దావా చేస్తున్నాడో మీరే వినాలంటూ పొన్నం ప్రభాకర్ కేసీఆర్ వీడియో టేపులను ప్రదర్శించారు. ఇలా ద్వంద్వ వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని పొన్నం ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు ఉద్యమ నాయకుడిగా అనేక సందర్భాల్లో అనేక అంశాల గురించి కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు ప్రయత్నిస్తుందని వక్తలు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని, దీనికోసం సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫిక్స్ చేయాలంటే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ ఫిక్స్ అవసరం లేదు, వాళ్ళు ఫిక్స్ ఎందుకు, ఇలా ఫిక్స్ చేస్తే ఏమవుతుంది అని నర్సరెడ్డి గారు కూడా మా ముందరే ఉంది. ఆ రోజు నర్సరెడ్డి గారి ముందర కూడా మొత్తం మేము అన్ని ఇస్తున్నాం కదా యూనియన్ అవసరం అన్నట్టు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఒక 65-70 మందిని మొత్తం బయట పెట్టి వాళ్ళకు యూనియన్ నడిపితే మొత్తం కాంట్రాక్ట్ పద్ధతితో లిక్కర్ సీటే ఫ్యాక్టరీ నడపాలా, వాళ్ళు లిక్కర్ ఫ్యాక్టరీ వేరే ఫ్యాక్టరీ కూడా నేర్చుకోవాలా అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కాంగ్రెస్ కాకపోతే ఇవన్నీ ఈ సమస్యలు మనం ఇప్పుడు చెప్పడం కాదు, రేపు పొద్దున నిజంగా 2 తారీఖు మాత్రం ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ లీడర్స్ సెప్టెంబర్ 2 తారీఖు సమ్మె జయప్రదం చేయాల్సిందిగా మీ అందరి ముందు నేను సవినయంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశమంతటా రాఖీ పౌర్ణమి కానీ కార్మిక క్షేత్రమైనటువంటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో రాఖీ పౌర్ణమితో పాటు నేత కార్మికులకు నూలు పౌర్ణమి అదనపు పండుగ. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మార్కండేయ శోభయాత్ర పట్టణపు పూరా వీధులలో కన్నుల పండుగగా సాగింది.
తెల్లవారి నుండే మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని అలంకరించిన వాహనంపై పట్టణ పూరావీధుల గుండా ఆనందోత్సవాల మధ్య ఊరేగిస్తారు. ఆ వాహనం వెనుకనే మరో వాహనంలో ఒక నేతన్న స్వామి వారికి మగ్గం పైన నూలు వస్త్రాన్ని అల్లుతూ వెనక వస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. సిరిసిల్ల పట్టణ బస్టాండ్ వద్ద గల పద్మశాలిలకు సంబంధించిన నేతన్న విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక వస్త్రాన్ని స్వామివారికి, మరొక వస్త్రాన్ని విగ్రహానికి సమర్పించడం జరుగుతుంది. ఇలా జరిగినటువంటి శోభయాత్రలో కరీంనగర్ జిల్లా ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ మొదటి మహిళ రాకిని కట్టి స్వాగతం పలికారు. వినోద్ కుమార్ వాహనంపై నేసినటువంటి నూలు వస్త్రాన్ని నేతన్న విగ్రహానికి అలంకరించడం జరిగింది. సిరిసిల్ల అంటే రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వినోద్ కుమార్ అన్నారు. Don't